ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే బెంగళూరు మెజెస్టిక్ నుండి హెబ్బాల్ అయితే వెళ్ళబోతున్నాను. బెంగళూరు మెజెస్టిక్ నుండి హెబ్బాల్ వెళ్ళటానికి మీకైతే బస్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. బిఎంటీసీ బస్సులో మీరు యలహంక బస్ ఎక్కొచ్చు, మళ్ళీ దొడ్బల్లాపూర్ బస్సు ఎక్కొచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి రాజనకుంటే బస్సు, దేవనహల్లి బస్సు, జక్కూరు బస్సు. వీటిలో ఏ బస్సు ఎక్కినా కానీ సపరేట్గా హెబ్బాల్ బస్సులు కూడా ఉంటాయి. మీరు ఏ బస్సు ఎక్కినా కానీ మీరైతే హెబ్బాల్ అయితే చేరుకోవచ్చు. మెజెస్టిక్లో ఇప్పుడు మీరు చూసిన మెజెస్టిక్ బస్ స్టాండ్ అనమాట. అక్కడ నుంచి ఇప్పుడే దాటాము. ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబరు లాస్ట్లో ఉండిద్ది. అన్నిటికీ సేమ్ రూట్ అనమాట. డిస్టెన్స్ వచ్చేసరికి మెజెస్టిక్ నుండి హెబ్బాల్కి 10 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. ఛార్జ్ వచ్చేసరికి మీకు 20 రూపీస్ అయితే అవుతుంది బస్ టికెట్ ప్రైజు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాప్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఒక 10 స్టాప్స్ అయితే ఉంటాయి మెజెస్టిక్ నుండి హెబ్బాల్కి. ట్రాఫిక్ లేకపోతే మీరు 20 మినిట్స్లో అయితే వెళ్ళిపోతారు. ఒకవేళ మధ్యలో ట్రాఫిక్ ఉంటే మాత్రం 2 అవర్స్ అయినా పట్టిద్ది, 2 అవర్స్ పైన పట్టిద్ది. ఈ స్టాప్స్ వచ్చేసరికి శివానంద స్టోర్స్ ఈ స్టాపు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి గుట్టహల్లి అని ఒక స్టాప్ ఉంది. మీరు ఎప్పుడు బిఎంటీసీ బస్సులు ఎక్కినా కానీ వీళ్ళకి పెద్దవాళ్ళకి సీట్స్ కేటాయించి ఉంటాయి అన్నమాట. వాళ్ళకి కేటాయించిన సీట్లో మాత్రం అస్సలు కూర్చోవద్దు. ఎందుకంటే బస్సు ఖాళీగా ఉంటే ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి, వాళ్ళ సీట్లో కూర్చుంటే మాత్రం వాళ్ళు వచ్చి ఎవరైనా ఎక్కారంటే మాత్రం మీరైతే లేచి నుంచోవాల్సి వచ్చింది. సో నేనైతే ఎప్పుడు వాళ్ళ సీట్లో అయితే కూర్చోను. ఖాళీ ఉన్నా సరే కూర్చోను, నేను నుంచోనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి లేపేస్తారు, వితౌట్ ఎనీ డౌట్ వాళ్ళు లేపేస్తారు అనమాట. అందుకని మీరు వెనక్కి వెళ్ళి కూర్చోవడం బెటర్. అవి వచ్చేసరికి డోర్ పక్కనే ఉంటాయి, డోర్కి కనబడుతూనే ఉంటాయి అనమాట. పైన రాసి ఉండిద్ది కన్నడలో. ఇది వచ్చేసరికి ఆర్ఎం గుట్టహల్లి. ఫస్ట్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా, అటు సైడ్ రోడ్డుకి వెళ్ళి రైట్ టర్న్ తీసుకొని ఇటు వచ్చేది, కానీ ఇప్పుడు స్ట్రైట్గానే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, పోలీసులు బైక్స్ని అయితే ఆపుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాలెస్ గ్రౌండ్ స్టాప్. కొన్నిసార్లు ఎవరో దిగేవాళ్ళు లేకపోతే స్టాప్లో ఆపరు, అది కామనేలే. ఇది వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ అనమాట. ఈ వెళ్ళేటప్పుడు హెబ్బాల్కి ఎయిర్ ఫోర్స్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మేక్రీ సర్కిల్ అనమాట. ఈ స్టాప్ ప్యాలెస్ గ్రౌండ్ తర్వాత మేక్రీ సర్కిల్ బస్ స్టాప్ అయితే ఇది. నేను ఎక్కింది అయితే నార్మల్ బస్సే, కొంచెం ఓల్డ్ బస్సు. ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి, BS6 బస్సులు ఉంటాయి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి వెటర్నరీ కాలేజ్ అని ఉండిద్ది. మామూలుగా ఉదయం పూట అయితే అంటే మీకు ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. ఒక సాయంత్రం 4-5 అయిందంటే మాత్రం ట్రాఫిక్ అయితే చాలా ఉండిద్ది. మీరు వెళ్ళడానికి చాలా లేట్ అయింది అనమాట. డిస్టెన్స్ 10 కిలోమీటర్సే, కానీ చాలా లేట్ అయితే అవుతుంది.
సో ఇది వచ్చేసరికి సిబిఐ స్టాపు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టాప్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వెటర్నరీ కాలేజీ, మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి వెటర్నరీ కాలేజీ. దగ్గరికి వచ్చాం, హెబ్బాల్ దగ్గరికి. మీకు హెబ్బాల్ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సులు కూడా స్టాప్స్ ఉంటాయి అన్నమాట. మీరు మధ్యలో అదే ఎక్కాలనుకుంటే హైదరాబాద్ బస్సులు మీరు హెబ్బాల్లో అయినా ఎక్కొచ్చు. ఇది వచ్చేసరికి డైరీ ఫార్మ్ సైన్స్ కాలేజీ. ఇది వచ్చేసరికి ఈ స్టాప్ పేరు వచ్చేసరికి కెనరా బ్యాంక్ అనమాట హెబ్బాల. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడంతా ఇక్కడ స్టాప్ ఉంది చూడండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి హెబ్బాల. నేను ఎక్కినప్పుడు అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు, నేను 20 minutesలో రీచ్ అయిపోయాను హెబ్బాలకి. ఒకవేళ మీరు హెబ్బాల్ నుండి కేఆర్పురం కానీ అటు సైడ్ వెళ్ళాలనుకుంటే, టిన్ ఫ్యాక్టరీ అటు సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు హెబ్బాల్ నుంచి కిందకి వెళ్ళాలి, స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఫ్లైఓవర్ ఉండిద్ది అనమాట. ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే రైల్వే ట్రాక్ వచ్చింది. రైల్వే ట్రాక్ దాటి అవతల సైడ్కి వెళ్తే మీకు కేఆర్పురం బస్సులు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ కేఆర్పురం బస్సులు అయితే ఉండవు, మీరు దాటి వెళ్ళాల్సిందే కన్ఫామ్గా. ఇది వచ్చేసరికి హెబ్బాల. మనం హెబ్బాల్ అయితే రీచ్ అయిపోయాము. నేనైతే 20 minutesలో రీచ్ అయిపోయాను. సో ఇది